ఓకే, దీన్ని ఒకసారి డీకోడ్ చేద్దాం. ఆ, ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఒక భారీ సంస్థ, దాన్ని నెత్తిన ఏకంగా 12,000 కోట్ల రూపాయల భయంకరమైన అప్పు. మార్కెట్ విశ్లేషకులందరూ ఇక ఈ కంపెనీ పని అయిపోయింది, ఇది మళ్ళీ కోలుకోవడం అసాధ్యం అని ఫిక్స్ అయిపోయారు. అవును, బ్యాంకులు కూడా దాదాపు ఆశలు వదులుకున్న పరిస్థితి అది. కరెక్ట్. కానీ అనూహ్యంగా ఆ కంపెనీ కేవలం ఒక 2-3 ఏళ్ల వ్యవధిలో ఆ అప్పుల ఊగి నుంచి బయటపడటమే కాకుండా ఈరోజు భారత స్టాక్ మార్కెట్లలో అత్యంత ఆకర్షణీయమైన హాట్ టాపిక్గా మారిపోయింది. నిజంగా అదొక ఫైనాన్షియల్ అద్భుతమనే చెప్పాలి. అదే కదా, ఈనాటి మన డీప్ డైవ్లో మనం చర్చించబోయే ఆ సంస్థ పేరు సుజ్లాన్ ఎనర్జీ. పెట్టుబడిదారుల కోసం స్టాక్ మార్కెట్ నిపుణులు క్రోడీకరించిన డేటా ఆధారంగా ఈ కంపెనీ సాధించిన ఆర్థిక అద్భుతాలను, అలాగే వాటి వెనక పొంచి ఉన్న ప్రమాదాలను ఎలాంటి పక్షపాతం లేకుండా విశ్లేషిద్దాం. రైట్. ముందుగా అసలు సుజ్లాన్ ఎనర్జీ ఏం చేస్తుందంటే, ఇది భారతదేశంలోనే అగ్రగామి విండ్ టర్బైన్ తయారీ సంస్థ. అంటే గాలి ద్వారా ఉత్పత్తి చేసే భారీ టర్బైన్లను తయారు చేయడం, వాటిని నిర్వహించడం, ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం వీళ్ల మెయిన్ బిజినెస్. అవును, అంటే సుజ్లాన్ వ్యాపార నమూనాను మనం కొంచెం నిశితంగా గమనిస్తే ఇది కేవలం యంత్రాలను తయారు చేసి వదిలేసే కంపెనీ కాదు. ఓహో, అంటే మెయింటెనెన్స్ కూడా వాళ్లే చూసుకుంటారా? ఎగ్జాక్ట్లీ. సంస్థకు వస్తున్న మొత్తం ఆదాయంలో సుమారు 57% తయారీ విభాగం నుంచే వస్తున్నప్పటికీ మిగిలిన 35% ఆదాయం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సేవల ద్వారానే వస్తోంది. రైట్ రైట్. ఒకసారి టర్బైన్ అమ్మిన తర్వాత దాన్ని దశాబ్దాల పాటు నిర్వహించే కాంట్రాక్ట్ కూడా వీళ్ళకే దక్కుతుంది. కాబట్టి ఈ విభాగం అనేది కంపెనీకి నిరంతర ఆదాయాన్నిచ్చే ఒక బలమైన స్తంభంలా పనిచేస్తుంది. అర్థమైంది. అయితే మార్కెట్లో ఈ కంపెనీ సృష్టిస్తున్న సంచలనాలను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా వీళ్ల ప్రస్తుత ఆర్థిక గణాంకాల లోతుల్లోకి వెళ్ళాలి. ఒకప్పుడు అస్తిత్వం కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఈ కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో ఏ స్థాయిలో నిలబడి ఉంది? ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే సుజ్లాన్ ఎనర్జీ సుమారు 82,000 కోట్ల విలువైన భారీ సంస్థగా అవతరించింది. వావ్, 82,000 కోట్లు! అవును. జూన్ 2026 మధ్య కాలానికి దీని షేర్ ధర సుమారు 57 రూపాయల నుండి 59 రూపాయల శ్రేణిలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే వాస్తవం ఏంటంటే వాళ్ళ రెవెన్యూ వృద్ధి. అంటే నంబర్స్ ఎలా ఉన్నాయి? ఫైనాన్షియల్ ఇయర్ 2026 నాటికి కంపెనీ రెవెన్యూ ఏకంగా 54% పెరిగి 16,731 కోట్లకు చేరుకుంది. 54% గ్రోత్! అవును. ఇక పన్నులు చెల్లించిన తర్వాత మిగిలే నికర లాభం కూడా 53% వృద్ధితో 3,163 కోట్లుగా నమోదైంది. ఒక హెవీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న కంపెనీ ఈ స్థాయిలో వృద్ధి చూపించడం సాధారణ విషయం కాదు. అంటే ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తోంది. 54% రెవెన్యూ గ్రోత్, 53% నికర లాభం అంటే ఇవి అసాధారణమైన అంకెలు. కానీ కోవిడ్ తర్వాత ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వైపు పరుగులు తీయడం వల్ల వచ్చిన తాత్కాలిక బూమ్ మాత్రమేనా ఇది? మంచి పాయింట్. ఎందుకంటే ఒక భారీ యంత్రాలను తయారు చేసే రంగంలో ఈ స్థాయి వృద్ధిని దీర్ఘకాలం పాటు నిలకడగా కొనసాగించటం నిజంగా సాధ్యమేనా అనిపిస్తోంది. దానికి సమాధానం దొరకాలంటే మనం కంపెనీ ఎబిటా మరియు మార్జిన్స్ ను పరిశీలించాలి. ఎబిటా అంటే కంపెనీ తన రోజువారీ కార్యకలాపాల ద్వారా సంపాదించే లాభం. రైట్. ప్రస్తుతం సుజ్లాన్ ఎబిటా 3,132 కోట్లుగా ఉంది. మార్జిన్స్ సుమారు 18.7%గా ఉన్నాయి. 18% మార్జిన్స్ అంటే ప్రతి 100 రూపాయల వ్యాపారంలో వాళ్ళు దాదాపు 19 రూపాయలు ఆపరేటింగ్ లాభంగా వెనక్కి తీయగలుగుతున్నారు. దీనికి తోడు మనం ఖచ్చితంగా చూడాల్సిన మరో 2 మెట్రిక్స్ ఉన్నాయి: రిటర్న్ ఆన్ ఈక్విటీ ROE మరియు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ROCE. ఓకే. సుజ్లాన్ ROE 40.64%గా ఉంది మరియు ROCE 32.50%గా ఉంది. ఒక్క నిమిషం, ఈ అంకెలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ ఒక సాధారణ రీటైల్ పెట్టుబడిదారుడి కోణంలో ఈ ROE, ROCE అంటే ఏమిటి? అసలు ఈ విండ్ టర్బైన్ల వ్యాపారంలో ఇవి 30 లేదా 40% ఉండటం అంత గొప్ప విషయమా? ఖచ్చితంగా గొప్ప విషయమే. అంటే పవన విద్యుత్ టర్బైన్ల తయారీ అనేది భారీ మూలధనం అవసరమయ్యే రంగం కదా. ఫ్యాక్టరీలు కట్టాలి, ముడిసరుకు కొనాలి, యంత్రాలు నిలబెట్టాలి. అవును, హెవీ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి రంగాల్లో ఒక కంపెనీ తాను పెట్టిన పెట్టుబడిపై 15% రాబడి సాధిస్తేనే ఆ మేనేజ్మెంట్ అద్భుతంగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తారు. ఓహో,
కేవలం 15% వస్తేనే గొప్ప అంటారా? అవును, అలాంటిది సుజ్లాన్ ఏకంగా 32.5% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూపిస్తోందంటే కంపెనీ పెడుతున్న ప్రతి రూపాయి అత్యంత సమర్థవంతంగా లాభాలను వెనక్కి తీసుకొస్తోందని అర్థం. ఇది కేవలం గాలివాటం కాదు, ఫండమెంటల్గా వచ్చిన స్ట్రాంగ్ టర్న్ అరౌండ్. రైట్. ఈ గణాంకాలు వింటుంటే బిజినెస్ చాలా బలంగా ఉందనిపిస్తోంది. కానీ మనం మొదట్లోనే ఒక మాట అనుకున్నాం, వాళ్ళకి 12,000 కోట్ల రూపాయల అప్పు ఉండేదని. మరి అంత అప్పుంచుకుని ఈరోజు ఇలా 1,000 కోట్ల లాభాలు ఎలా చూపిస్తున్నారు? బ్యాలెన్స్ షీట్లో అసలు ఏం మ్యాజిక్ జరిగింది? ఆ మ్యాజిక్ ఏంటంటే అప్పుల భారాన్ని పూర్తిగా దించుకోవడం. 2023లో 12,000 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీ అక్షరాల 12,000 కోట్లు. అవును, వాళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా ఫండ్ సమీకరించడం, అనవసరమైన ఆస్తులను విక్రయించడం, రుణాలను ఈక్విటీగా మార్చడం లాంటి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఓకే. వ్యూహాల ఫలితంగా అక్షరాల ఇప్పుడు ఈ కంపెనీ నెట్ డెప్ట్ ఫ్రీ స్థితికి చేరుకుంది. నికర అప్పులు లేవు. ఒక భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కేవలం 3 ఏళ్లలో ఇంత పెద్ద అప్పును సున్నాకు తీసుకురావడం అనేది అసాధారణం. దీని మనం ఒక వాస్తవ ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది అనుకుందాం. ఆ ఫ్యాక్టరీ పైకప్పు దెబ్బతిని వర్షం పడినప్పుడల్లా నీళ్లు లోపలికి కారుతున్నాయి అనుకుందాం. ఆ ఫ్యాక్టరీలో రోజూ ఎంతో కొంత లాభం వస్తున్నప్పటికీ అందులో 80% కేవలం ఆ కారుతున్న పైకప్పుకు తాత్కాలిక రిపేర్లు చేయడానికే పోతోంది అనుకోండి. అలాంటప్పుడు ఆ ఫ్యాక్టరీ యజమాని కొత్త యంత్రాలు కొనలేడు కదా. కరెక్ట్. అసలు వ్యాపారాన్ని విస్తరించే ఛాన్సే ఉండదు. అదే సుజ్లాన్కు ఉన్న 12,000 కోట్ల అప్పు కూడా సరిగ్గా ఆ కారుతున్న పైకప్పు లాంటిదే. వాళ్లు కష్టపడి సంపాదించిన లాభమంతా బ్యాంకుల వడ్డీల కట్టడానికే పోయేది. కాని ఎప్పుడైతే ఆ పాత అప్పు అనే పైకప్పును పూర్తిగా బాగుచేశారో ఇప్పుడు వచ్చే లాభం నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది. చాలా అద్భుతమైన అనాలజీ ఇది. వాస్తవ పరిస్థితి కూడా ఖచ్చితంగా ఇదే. అప్పులు లేకపోవడం వల్ల ఆ కంపెనీ దగ్గర ఫ్రీ క్యాష్ ఫ్లో చాలా ఆరోగ్యకరంగా ఉంది. 2023 నాటికే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాజిటివ్గా మారి సుమారు 450 కోట్లుగా నమోదైంది. ఓహో, అంటే కాగితాల మీద లాభాలు మాత్రమే కాదు, దైనందిన కార్యకలాపాల ద్వారా నిజమైన క్యాష్ వస్తోంది. అయితే ఆ అంకెలు ఇంత అద్భుతంగా ఉన్నప్పటికీ ఇన్వెస్ట్ చెయ్యాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడక తప్పదు. ఎక్కడా? వాల్యుయేషన్ పరంగానా? అవును. ప్రస్తుతం సుజ్లాన్ పిఈ రేషియో 25.30 వద్ద ఉంది. ఒక మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీకి ఇది కొంచెం ఖరీదైనదే. అంతేకాకుండా ప్రైస్ టు బుక్ రేషియో అంటే పీబీ రేషియో 10.23 వద్ద ఉండటం ఒక ప్రమాద ఘంటిక లాంటిది. ఒక్క నిమిషం, ఈ ప్రైస్ టు బుక్ రేషియో 10.23 ఉండటాన్ని మీరు ఎందుకు ప్రమాద ఘంటిక అంటున్నారు? ప్రైస్ టు బుక్ రేషియో అంటే ఒకవేళ కంపెనీని ఈ రోజే మూసేసి దారికున్న ఆస్తులన్నీ అమ్మేస్తే వచ్చే వాస్తవ విలువకు మార్కెట్లో షేర్ ధరకు ఉన్న వ్యత్యాసం. ఓకే. 10 ఉందంటే దాని అర్థమేంటంటే కంపెనీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూపాయి ఆస్తికి మార్కెట్ ఇప్పుడు 10 రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉంది అని. వామ్మో, అంటే 10 రెట్లు ప్రీమియం ఇస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. రాబోయే 10 ఏళ్ల పాటు ఈ కంపెనీ ఎలాంటి తప్పు చెయ్యదు అని మార్కెట్ బలంగా నమ్ముతూ భవిష్యత్తు లాభాలను ఇప్పుడే కొనేస్తోంది. ఒకవేళ ఏ చిన్న తప్పు చేసినా లేదా ఆర్డర్లు తగ్గినా ఈ అంచనాల బుడక పగిలిపోయి షేర్ ధర పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే మార్కెట్ వాళ్లకు అత్యున్నత స్థాయి నమ్మకాన్ని ఇస్తూ భవిష్యత్తును డిస్కౌంట్ చేసేసుకుందనమాట. మరి మార్కెట్ అంతలా గుడ్డిగా నమ్మడానికి కారణమేంటి? వాళ్ల చేతుల్లో నిజంగా పనుందా? ఖచ్చితంగా ఉంది. మార్కెట్ అంతా నమ్మకంతో ఉండడానికి ప్రధాన కారణం వాళ్ల చేతిలో ఉన్న ఆర్డర్ బుక్. మనం ప్రస్తుత పరిస్థితి చూస్తే కంపెనీ దగ్గర సుమారు 6.5 గిగావాట్ల సామర్థ్యం గల భారీ ఆర్డర్ బుక్ ఉంది. 6.5 గిగావాట్స్? అవును. దీని విలువ సుమారు 25,600 నుండి 32,000 కోట్ల వరకు ఉంటుంది. అంటే సుజ్లాన్ ప్రస్తుత వార్షిక ఆదాయం కంటే ఇది దాదాపు 1.5 రెట్లు ఎక్కువ. రైట్. దీన్ని బట్టి రాబోయే 2-3 ఏళ్ల వరకు కంపెనీకి రెవెన్యూ పరంగా ఎలాంటి డోకా లేదు. ఇందులో అత్యంత కీలకమైనది ఎన్టీపీసీ నుండి వచ్చిన 1166 మెగావాట్ల సింగిల్ అతిపెద్ద ఆర్డర్. ఒక ప్రభుత్వ రంగ సంస్థ అంత భారీ ప్రాజెక్టును ఇవ్వడం చిన్న విషయం కాదు. కరెక్ట్. మార్కెట్కు అది ఒక బలమైన సంకేతం పంపింది. అయితే కేవలం ఆర్డర్లు తెచ్చుకోవడమే కాదు, ఆ ఆర్డర్లను విజయవంతంగా అమలు చేయడానికి వాళ్ళు ఎలాంటి వ్యూహాలు వాడుతున్నారు? అసలు ఈ 6.5 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్లాన్స్ ఉన్నాయా? దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో చూస్తే అసలు భారతదేశం 2030 నాటికి నిర్దేశించుకున్న
500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యమనేది వీళ్లకొక బంగారు గని. అవును. దీన్ని వాడుకోవడానికి కంపెనీ కొత్తగా డెవ్కో మోడల్ అంటే డెవలప్మెంట్ కంపెనీ మోడల్ అనేదాన్ని అమలు చేస్తోంది. డెవ్కో మోడల్ అంటే ఏంటి? గతంలో వాళ్ళు కేవలం విండ్ టర్బైన్లు తయారు చేసి డెవలపర్లకు అమ్మేసి చేతులు దులుపుకునేవాళ్ళు. కానీ ఈ డెవ్కో మోడల్ అలా కాదు. సుజలాన్ స్వయంగా భూమి సేకరణ చేస్తోంది, అనుమతులు తీసుకొస్తోంది, ప్రాజెక్టు పర్యవేక్షిస్తోంది, గ్రిడ్కు కనెక్ట్ చేయడం వరకు ఎండ్ టు ఎండ్ బాధ్యత తీసుకుంటోంది. ఓహో, అంటే కేవలం కారులమ్మే షోరూం కాకుండా కారు తయారు చేయడం నుండి దానికి పెట్రోల్ కొట్టించి రోడ్డు మీద నడిపించి కస్టమర్ ఇంటి ముందు పార్క్ చేసే వరకు అంతా వాళ్లే చూసుకుంటారన్నమాట. అవును, ఎగ్జాక్ట్లీ అదే చేస్తారు. కానీ దీనివల్ల లాభాల మార్జిన్స్ పెరుగుతాయి, నిజమే. అదే సమయంలో ఈ భూసేకరణ లాంటి క్లిష్టమైన సమస్యల వల్ల ప్రాజెక్టులు ఆలస్యమయ్యే రిస్క్ కూడా పెరుగుతుంది కదా. ఖచ్చితంగా లాభంతో పాటే రిస్క్ కూడా ఉంటుంది. కానీ కంపెనీ ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. దీనికి తోడు O&M సేవలను మరింత బలోపేతం చేయడానికి రెనమ్ అనే థర్డ్ పార్టీ సంస్థను కూడా వీరు కొనుగోలు చేశారు. ఓకే. ఈ వ్యూహాలతో ఫైనాన్షియల్ ఇయర్ 31 నాటికే ఏకంగా 10 గిగావాట్ల వార్షిక సేల్స్ సాధించాలని వాళ్ళు ఒక సాహసోపేతమైన లక్ష్యం పెట్టుకున్నారు. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న విషయాలన్నీ వింటుంటే ఒక పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ వింటున్నట్లు అనిపిస్తోంది. అప్పులేని బ్యాలెన్స్ షీట్, 1000 కోట్ల లాభాలు, భారీ ఆర్డర్ బుక్, అవును, అన్నీ బావున్నాయి. అయితే ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తోంది. ఇంత పర్ఫెక్ట్గా ఉన్న కంపెనీ షేర్ ధర ఎందుకు స్థిరంగా ఉండటం లేదు? గత 6 నెలల్లో చూస్తే ఒక దశలో ఈ స్టాక్ ఏకంగా 25% ఎందుకు కుప్పకూలింది? ఈ అందమైన అంకెల వెనుక దాగి ఉన్న అసలు రిస్కులేమిటి? సరిగ్గా ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఫైనాన్షియల్ నంబర్స్ ఎంత అద్భుతంగా ఉన్నా సరే ఏ కంపెనీ కూడా పర్ఫెక్ట్ కాదు. సుజలాన్ విషయంలో ఒక అతిపెద్ద రెడ్ ఫ్లాగ్ ఉంది. అదేంటి? అదే రెగ్యులేటరీ రిస్క్. జూన్ 3, 2026న సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ కంపెనీ ప్రమోటర్లు మరియు మాజీ అధికారులపై ఏకంగా 29 కోట్ల జరిమానా విధించింది. ఇది మార్కెట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఒక్క నిమిషం, ఈ జరిమానా దేనికోసం విధించారు? అసలు ఏ విషయంలో సెబీకి సుజలాన్పై అంత కోపం వచ్చింది? ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఫైనాన్షియల్ ఇయర్ 2014 నుండి 20 మధ్య కాలంలో కంపెనీ ఆర్థిక నివేదికల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని సెబీ తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ తన నెట్వర్త్ను కృత్రిమంగా పెంచి చూపించిందని స్పష్టం చేసింది. నెట్వర్త్ను పెంచి చూపించారా? అవును. నెట్వర్త్ అంటే ఆస్తుల నుంచి అప్పులు తీసేయగా మిగిలే అసలు విలువ కదా. దాన్ని పెంచారంటే కంపెనీ సంక్షోభంలో ఉన్నప్పటికీ అంతా బాగున్నట్లు కాగితాలపై భ్రమ కల్పించారు అని అర్థం. మై గాడ్. దీనివల్ల పెట్టుబడిదారులకు నిజమైన చిత్రం కనబడకుండా చేశారని, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని వమ్ము చేశారని సెబీ పేర్కొంది. అయితే మేనేజ్మెంట్ మాత్రం దీనిని షాట్లో సవాల్ చేస్తామని ప్రకటించింది. అంటే ఈ పాయింట్ దగ్గర మనం విశ్లేషకులుగా ఒక విషయం స్పష్టం చేయాలి. మనం కేవలం సెబీ రిపోర్ట్లో ఉన్న వాస్తవాలను మాత్రమే ఇక్కడ చెప్తున్నాం, ఎవరి పక్షం వహించడం లేదు. ఖచ్చితంగా. కానీ ఒక ఇన్వెస్టర్ కోణంలో లాజికల్గా ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్న గ్రోత్, ROE నంబర్స్ అన్నీ అద్భుతంగానే ఉండొచ్చు. కానీ గతంలో ఏకంగా 6 సంవత్సరాల పాటు బ్యాలెన్స్ షీట్నే మార్చి రాశారు అనే మచ్చ ఉన్నప్పుడు ప్రస్తుత మేనేజ్మెంట్ మాటలను గుడ్డిగా ఎలా నమ్మగలం? అవును. అసలు ఈ ప్రస్తుత వృద్ధి అంతా ఒక హౌస్ ఆఫ్ కార్డ్స్, అంటే ఒక పేకాట మేడలా ఒక్క గాలివానకు కూలిపోయే ప్రమాదం లేదా? మీ అనుమానం పూర్తిగా సమంజసమైనదే. కార్పొరేట్ గవర్నెన్స్ పారదర్శకంగా లేనప్పుడు ఎంత మంచి నంబర్స్ ఉన్నా సరే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తారు. కరెక్ట్. కానీ ఇది పూర్తిగా ఒక పేకాట మేడలా కూలిపోతుందనడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్న 6.5 గిగావాట్ల ఆర్డర్ బుక్కు కేవలం కాగితాలపై అంకెలు కాదు కదా. NTPC లాంటి ప్రభుత్వ సంస్థల నుండి వచ్చిన ఆర్డర్లవి. అంటే గ్రౌండ్ లెవెల్లో బిజినెస్ జరుగుతోంది. ఆ వాస్తవ వ్యాపారమే ప్రస్తుతానికి ఈ కంపెనీని కాపాడుతోంది. ఇష్యూల వల్లే రిస్క్ వస్తోందంటారా? అవును. ఇది కాకుండా ఇంకేమైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన ప్రమాదం ప్రమోటర్ల హోల్డింగ్. ప్రస్తుతం సుజలాన్లో ప్రమోటర్ల వాటా కేవలం 11.73% మాత్రమే ఉంది. ఇది చాలా తక్కువ. 11%? అవును. గతంలో అప్పులు తీర్చడానికి ఈక్విటీ ఇవ్వడం వల్ల ఇది తగ్గిందని చెప్పొచ్చు. కానీ ఒక కంపెనీలో యజమానుల వాటా ఇంత తక్కువగా ఉండటం మైనస్ పాయింటే. సంస్థ యజమానులకే నమ్మకం లేదా అనే సందేహాలొస్తాయి. అలాగే అత్యంత ఖరీదైన వాల్యుయేషన్ కూడా. ఏమాత్రం నెగటివ్ న్యూస్ వచ్చినా స్టాక్ పడిపోయే ప్రమాదం ఉంది. రైట్.
మరి ఈ డేటా మొత్తాన్ని ఒకచోట చేర్చి విశ్లేషకుల తీర్పును ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ముందుగా పాజిటివ్ సైడ్ బుల్లిష్ పాయింట్స్ ఏమిటి? బులిష్ పాయింట్స్లో అత్యంత ముఖ్యమైనవి 4. 1. కంపెనీ పూర్తిగా అప్పుల భారాన్ని దించుకుని నెట్ డెప్ట్ ఫ్రీ స్థాయికి చేరడం. 2. రెవెన్యూ మరియు లాభాల్లో 50% పైగా వృద్ధి. ఓకే. 3. ROE 40% పైగా ఉంటూ అద్భుతమైన క్యాపిటల్ ఎఫిషియన్సీ. 4. 6.5 గిగావాట్ల భారీ ఆర్డర్ బుక్. ఇవన్నీ స్టాక్పై నమ్మకాన్నిస్తున్నాయి. మరి నెగటివ్ సైడ్ బేరిష్ పాయింట్ సంగతేంటి? బేరిష్ పాయింట్స్లో ఫస్ట్ది సెబీ పెనాల్టీ వల్ల ఏర్పడిన కార్పొరేట్ గవర్నెన్స్ ముప్పు. 2వది కేవలం 11% మాత్రమే ఉన్న ప్రమోటర్ హోల్డింగ్. 3వది అత్యంత ఖరీదైన వాల్యుయేషన్స్. రైట్. మరి ఈ పరిస్థితుల్లో రాబోయే 6 నుండి 12 నెలల్లో ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచాల్సిన కీలకమైన ట్రిగర్స్ ఏమున్నాయి? ప్రధానంగా 3 ట్రిగ్గర్స్ అండి. మొదటిది సెబీ పెనాల్టీపై షాట్ అపీల్ ఫలితం ఏమవుతుందనేది. 2వది Q1 ఫైనాన్షియల్ ఇయర్ 27 ఆర్థిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది. 3వది మార్కెట్లో రాబోయే NTPC 1.5 గిగావాట్ ఆర్డర్ ఎవరికి దక్కుతుంది అనేది. ఓకే. ఇన్ని సానుకూలతలు, ఇన్ని ప్రతికూలతల మధ్య ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ వర్డిక్ట్ ఏంటి? ఫండమెంటల్గా చూస్తే ఇదొక గొప్ప టర్న్ అరౌండ్ స్టోరీ. కానీ వాల్యుయేషన్స్ మరియు రెగ్యులేటరీ సమస్యల వల్ల విశ్లేషకులు ఈ స్టాక్ను కేవలం స్పెక్యులేటివ్ మరియు హై రిస్క్ కేటగిరీలో మాత్రమే ఉంచుతున్నారు. తక్కువ రిస్క్ కోరుకునే కన్జర్వేటివ్ పెట్టుబడిదారులకు ఇది తగినది కాదు. 5 నుండి 7 ఏళ్ల విజన్ ఉండి ఒడిదుడుకులను తట్టుకోగల హై రిస్క్ ఇన్వెస్టర్లకు మాత్రమే ఇది అనుకూలం. ఒక అద్భుతమైన విశ్లేషణ ఇది. ఈ సుజ్లాన్ ఎనర్జీ కేస్ స్టడీ చూస్తుంటే స్టాక్ మార్కెట్లో ఏదీ నలుపు తెలుపుల్లా స్పష్టంగా ఉండదని మరోసారి రుజువైంది. చివరిగా ఒక లోతైన ఆలోచనతో ఈనాటి సెషన్ ముగిద్దాం. ఖచ్చితంగా. ఒక కంపెనీ దశాబ్దపు అప్పుల ఊబి నుంచి అద్భుతంగా బయటపడి ఎవ్వరూ ఊహించని వృద్ధిని సాధించవచ్చు. ఆపరేషనల్గా అత్యుత్తమ ఫలితాలు రాబట్టవచ్చు. కానీ గతంలో జరిగిన ఫైనాన్షియల్ తప్పుల తాలూకు మచ్చలను మార్కెట్ ఎప్పటికీ మర్చిపోలేదా? ఒక పెట్టుబడి నిర్ణయం తీసుకునేటప్పుడు కేవలం బ్యాలెన్స్ షీట్లో అద్భుతంగా కనిపిస్తున్న నంబర్స్ ముఖ్యమనుకోవాలా? లేక ఆ నంబర్స్ను పబ్లిష్ చేస్తున్న మేనేజ్మెంట్పై ఉండే నమ్మకం ముఖ్యమనుకోవాలా? ఈ 2 వైరుధ్యాలను ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి అనేది ప్రతి పెట్టుబడిదారుడు లోతుగా అధ్యయనం చేయాల్సిన విషయం. మరొక ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.